అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంఎల్ కమలా గారు రచించిన మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నగరంలో అందరికీ సుపరిచితమైన పూర్ణమ్మ సెంటరు అది. ఆదివారం కావటంతో జనం రద్దీ మధ్య వ్యాపారస్తులందరూ హడావిడిగా వ్యాపారాలు సాగిస్తున్నారు. జనం వాళ్ల దగ్గరకు కూడా వెళ్ళక్కర్లేకుండానే వాళ్లే జనాల మధ్యలోకి వచ్చి వ్యాపారం సాగించేస్తున్నారు. అక్కడే పూల కొట్టు దగ్గర ఆగి పూలు బేరమాడుతోంది రమ్య. ఇంతలో ఎవరో భుజంపై చెయ్యి వేసేటప్పటికీ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. హే, నువ్వు రమ్యవి కదూ అంది అవతలి వ్యక్తి. హాయ్ దీపిక, ఎలా ఉన్నావు? చాలా కాలం తర్వాత కనిపించావు. ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? ఏ ఇన్ఫర్మేషను లేదు. ఏమైపోయావే అంది రమ్య ఆపకుండా ఏకధాటిగా. మా వారికి ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి సంవత్సరం అయింది. ఇదిగో ఈ మధ్యనే పక్క వీధిలోకొచ్చాము. మరి నీ సంగతేంటి అంది దీపిక. మా ఇల్లు కూడా పక్కనేనే అంది రమ్య. రమ్య దీపిక ఇంటర్ నుండి పీజీ వరకు ఒకే దగ్గర చదువుకున్నారు. ఎప్పుడూ దీపికపై తనదే పైచేయిగా ఉండాలని భావించేది రమ్య. మధ్యలో దీపిక వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవటంతో వేరే ఊరు వెళ్లిపోయారు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి. అప్పుడు విడిపోయిన వాళ్లు మళ్లీ ఇప్పుడు కలిశారు. చాలా సంతోషంగా ఉందే రమ్య. పద, మా ఇంటికి వెళ్దాం అంది దీపిక. మరోసారి వస్తాను దీపు, ఇప్పటికే ఆలస్యమైంది అంది రమ్య. అబ్బా పర్లేదు, 10 నిమిషాలు, ఇంకేం మాట్లాడక పద అంటూ ఆటో బేరమాడేసింది దీపిక. అదేంటి దీపు, మీ ఇల్లు ఈ వీధిలోనా అంది రమ్య. అవునే, ఇదిగో ఇదే అని చెప్పి ఆటో పక్క కాపించి ఇద్దరూ బయటికి దిగారు. బావుందే, ఇదా మీ ఇల్లు అంది నవ్వుతూ. ఏమైంది అలా నవ్వుతున్నావు అంది దీపిక. ఏం లేదు, ఇంకొక ఇల్లు దాటితే నా ఇల్లు, అదిగో అదే అని కాస్త ముందుకొచ్చి చూపించింది రమ్య. అవునా, ఇన్ని రోజులు ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. చూసావా విచిత్రం అంటూ గేటు లోపలికి ప్రవేశించి తలుపు తీసింది దీపిక. ఇంట్లోని ఇంటీరియర్ డిజైనింగ్ వగైరా చూసి రమ్యకి కళ్ళు తిరిగేటంత పనైంది. దాంతో ఉక్రోషం పెరిగి ఒళ్ళు మరిచిపోయి మరి చూసేస్తోంది ఇల్లంతా. ఇంతలో కాఫీ కప్పు అందించింది దీపిక. ఏంటే అలా ఉన్నావు, ఏమైంది అంది. ఏం లేదు. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అంది ఇల్లు చూశాక ఆతృత ఆపుకోలేక. ఆయన ఐటీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అంది దీపిక. ఇల్లు బాగా అలంకరించుకున్నావే, అంతా నీటేస్టా మీ వారిదా అడిగింది రమ్య. ఆయనకి అంత తీరిక కూడానా? డబ్బు తెచ్చి నా చేతిలో పడేస్తారు. ఇంటికి కావాల్సిన ప్రతిదీ నేనే కొంటాను. కనీసం ఎంతైంది, ఎందుకు కొన్నావు అని కూడా అడగరు అంది దీపిక. ఆ మాటలు విన్న రమ్యలో ఈర్ష్య పెరిగిపోయింది. ఇక నేను బయలుదేరతానే అంది కాఫీ కప్పు టీపాయ్ మీద పెడుతూ. గుమ్మం దగ్గరకొచ్చి, దీపు నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి అంది రమ్య. రేపు ఊరెళ్తున్నాను, వారం రోజుల్లో వస్తాను, అప్పుడు తప్పకుండా వస్తాను అంది దీపిక. సరే వెళ్తాను అని బయటకొచ్చేసింది రమ్య. ఆమె కడుపు రగిలిపోతోంది. చదువులోనూ ఆటల్లోనూ అన్నింట్లోనూ దాంతో పోటీపడి పైచేయి నాదే అయ్యేలా చూసుకునేదాన్ని. కాని ఈరోజు అదే దాని ఇల్లు నా ముందు ఎంత పోజు కొడుతున్నాయి. దాని ముందు తలదించుకునేలా ఉన్నాను నేను. అలా జరగకూడదు. ఎప్పటికీ నాదే పైచేయి కావాలి. అందుకు నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటూ ఇంటి తలుపు తీసుకుని లోపలికెళ్ళింది. ఎదురుగా భర్త ప్రతాప్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. అప్పటికే కాక మీద ఉన్న రమ్య తెచ్చిన కూరలవి పక్కన పడేసి రివ్వున పడగ్గదిలోకి వెళ్లి అలకపాన్పు ఎక్కింది. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయిన రమ్యను చూసి ఆ దారిని అనుసరించాడు ప్రతాప్. రమ్య, ఏమైంది? ఒంట్లో బాగలేదా అని ఎంతో సౌమ్యంగా అడిగాడు. నాకెలా ఉంటే మీకెందుకు అని అరిచింది ఒక్కసారిగా. వెళ్లేటప్పుడు బాగానే వెళ్ళావుగా, ఇప్పుడేమైంది? చెప్పకుండా అరిస్తే ఎలా అన్నాడు. ఛఛా, పరువు పోయినంత పని అయింది నాకు అంది. ఏం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు అన్నాడు ఆశ్చర్యంగా. చెప్తాను కాని ముందు నాకు మాట ఇవ్వండి అంది తన చెయ్యి చాచి. ముందు ఏంటో చెప్పు, అప్పుడు మాట ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను అన్నాడు. అయితే ఏం అక్కర్లేదు, మీ మాటలు మీ దగ్గర పెట్టుకోండి అని అవతలకి తిరిగి పడుకుంది. ఇంకా చేసేదేమీ లేక, సర్లే మాటిస్తున్నాను చెప్పు అన్నాడు. వెంటనే లేచి కూర్చొని, ఈ నెల నుండి మీ నెల జీతం మొత్తం నా చేతికివ్వండి అంది రమ్య. నాకు పిడిపడింది.
అనుకున్నాడు మనసులో ప్రతాప్. మిమ్మల్నే, ఏం ఆలోచిస్తున్నారు అంది. ఏం లేదు, అయినా ఎందుకు అన్నాడు. నా స్నేహితురాలు ఎదురుగా తను ఇలా ఉంటే చిన్నతనంగా ఉంటుంది. అందుకే ఇకపై నుండి ఇంటిని ఒక రేంజ్లో తీర్చిదిద్దాలి. నేను కూడా తన దగ్గర కాలర్ ఎగరేసి స్టేజ్లో ఉండాలి అని జరిగిందంతా చెప్పింది. వెంటనే ప్రతాప్కి తిక్క రేగిపోయింది. కోపం కట్టలు తెంచుకునే వాళ్ళ, మతుండే మాట్లాడుతున్నావా? ఎవరికో ఏదో ఉందని నువ్వు కూడా కొండ మీద కోతిని కావాలంటే ఎలా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులిలా కనబడ్డానికి బదులు చచ్చి ఊరుకుంటుంది. అందని ఎత్తుకు ఎగరాలనుకుంటే చతికిల పట్టానికి ఆఖరికి నేల కూడా ఉండకుండా పోతుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు నేల మీద నడవటం నేర్చుకో అన్నాడు. ఆ మాటకి, ఏ మనిషండి మీరు? పెళ్ళాం అడిగే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఇంకెందుకు మీరు? మీ చాదస్తపు చేతకాని మాటలు అంటూ పెద్దగా రాగం పెట్టేసి మంచం పైన పడుకొని ఏడుపు మొదలెట్టింది. ఇక చేసేది లేక, జీతం మొత్తం నీ చేతిలో పెడతాను, నీ ఏడుపది నువ్వేడు అనేశాడు ప్రతాప్. మాట ప్రకారం వచ్చిన జీతం మొత్తం రమ్య చేతిలో పెట్టడం మొదలుపెట్టాడు. తన ఖర్చులకి ముందే డబ్బులడిగి తీసుకునేవాడు. డబ్బు చేతికొచ్చాక వచ్చిన దానికి ఇంట్లో చిల్లరగా దాచినవి, చీటీలు పాడినవి అన్నీ పోగేసి దీపిక తన ఇంటికొచ్చేలోపు అనుకున్న ప్రకారం ఫర్నిచర్ అంతా మార్చేసి ఇంటీరియర్ డిజైనర్ని పిలిపించి మరీ ఇంటి అందం మొత్తం మార్చేసింది. ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా మార్చేసి ఫైనాన్స్లో లోన్ తీసుకుని మరీ కొనేసింది. ఇదంతా ప్రతాప్ గమనిస్తున్నాడు. అడిగితే ఏం గొడవ చేస్తుందో అని నోరు మెదపలేదు. 15 రోజుల తర్వాత రమ్య ఇంటికి వచ్చిన దీపిక, ఇల్లు చాలా బావుందే, గాలి వెలుతురు బాగా వస్తోంది, మాది ఉంది గూభ్యంలాగా, సామాన్లు ఎక్కువైపోయి వెలుతురు పాడు ఉండదు అంటూ తను ఒక బంగారు మామిడి పిందెల హారం చేయించుకుంటున్నానని చెప్పింది. దీపిక వెళ్లిపోయిన తర్వాత రమ్య తనకు తెలిసిన ఒక ఆవిడ అప్పులిస్తుందని తెలుసుకుని 10 రూపాయల వడ్డీకి 1,50,000 రూపాయలు అప్పు తీసుకుని దీపిక కంటే ఎక్కువలో ఉండాలని నెక్లెస్ కూడా కొనేసుకుంది. దీపిక ఇంటికి వెళ్లి తను కొనుక్కున్న నగలను చూపించింది. నెల నెలా భర్త తనకిచ్చే జీతం మొత్తం వడ్డీలు కట్టడానికి, దీపిక ముందు గొప్పలు పోవడానికే సరిపోయింది. ఇక మిగిలిన డబ్బులు తినటానికి, ఇల్లు గడవటానికి బొటాబొటీగా సరిపోయింది. దీపిక కారు కొనుక్కుందని తన తాహతకు మించిన రమ్య కూడా కొనేసింది. దొరికిన చోటల్లా అప్పులు చేసినా ప్రతాప్ మాట్లాడలేదు. ఒకరోజు రమ్య ఈమెయిల్కి లాటరీ తగిలిందన్న మెసేజ్ వచ్చింది. ఏకంగా 10 కోట్ల రూపాయలు బహుమతి. వెంటనే ఆ లాటరీ సంస్థను కాంటాక్ట్ చేసింది. ముందుగా 2 లక్షల రూపాయలను ట్యాక్స్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద కట్టమని చెప్పి వాళ్లు తమ అకౌంట్ నెంబర్ మెయిల్ చేస్తాము అన్నారు. వాళ్ల అకౌంట్ నెంబర్తో మెయిల్ రావడమే తడువుగా అప్పు చేసి 2 లక్షలు డిపాజిట్ చేసేసింది. వెంటనే డబ్బు చేరిందన్న మెసేజ్ వచ్చింది. ఓ వారం రోజులాగి కాంటాక్ట్ చేయమన్నారు. వారం గడిస్తే తన కోటీశ్వరరాలు అయిపోతుందని ఎంతో సంబరపడిపోయింది రమ్య. వారం కాగానే వారికి కాల్ చేసింది. నో రెస్పాన్స్. మళ్ళీ ట్రై చేసింది. ఫోన్లు చేసి చేసి వేళ్లరిగిపోయి మొబైల్ మీద నెంబర్లు చెరిగిపోయాయి, కానీ రెస్పాన్స్ మాత్రం లేదు. ఎన్నో మెయిల్స్ పంపించినా ఎటువంటి స్పందన లేదు. చివరికి తను మోసపోయిందన్న విషయం తెలుసుకునేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. ప్రతాప్కి చెబితే చంపేస్తాడు. ఒక పక్క వడ్డీ కొండలా పెరిగిపోతోంది. ఫైనాన్స్లో తీసుకున్న కారు, ఎలక్ట్రానిక్ వస్తువులకి వాయిదాలు కట్టలేని పరిస్థితికి చేరుకుంది. అప్పిచ్చిన వాళ్ళు ఇంటిపై దాడి మొదలుపెట్టారు. దిక్కుతోచిన పరిస్థితి. గొప్పలకి పోయి ఈ పరిస్థితికొచ్చానా? కష్టపడకుండానే కోటీశ్వరాలు అయిపోదాం అనుకున్నానా? దిద్దుకోలేని పొరపాటు చేశాను. ఆయన చెప్తున్నా వినకుండా ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నాను. ఇంక నా మొహం ఊళ్ళో వాళ్ళకి ఎలా చూపించును? ఇంత అవమానంతో బతకడం నా వల్ల కాదు అని అనుకొని గదిలో ఉన్న ఫ్యాన్కు చీర బిగించుకొని మంచం పక్కకు జరిపి స్టూల్ వేసుకుని ఎక్కింది రమ్య. ఆఫీస్ ఫైల్ ఏదో మర్చిపోయానని తిరిగింటికొచ్చిన ప్రతాప్ గదిలో ఊరేసిపోతున్న భార్యను చూసి, రమ్య, ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా? కిందకి దిగు అంటూ ఆమెను కిందకి దించడానికి ప్రయత్నించాడు. నన్ను చావనివ్వండి అంటూ ఏడుస్తున్న రమ్యను కిందకి దించి మంచినీళ్ళు అందించాడు. వెంటనే రమ్య, నన్ను క్షమించండి, మీరు వద్దన్నా వినకుండా మిమ్మల్ని బాధ పెట్టి ఆర్భాటం కోసం అప్పులు చేసి నిండా మునిగిపోయాను. ఈ అవమానం నేను భరించలేనండి, నన్ను మీరే చంపేయండి అంది ఏడుస్తూ. పిచ్చిదానా, ఈ పరిస్థితి వస్తుందని ముందే హెచ్చరించాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు. నువ్వు బాధపడతావని నేను మాట్లాడలేదు. సర్లే, నువ్వు భయపడకు, నేనున్నానుగా, చూసుకుంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు, సరేనా?
అని రమ్య నుంచి మాట తీసుకున్నాడు. అన్న ప్రకారం నెమ్మదిగా అప్పులు తీర్చడం మొదలుపెట్టాడు. కారును ఫైనాన్స్ వాళ్ళకు అప్పగించి నగలమ్మేసి అప్పులు తీర్చేశాడు. ఇటువంటి భర్తని ఎంత కష్టపెట్టానో కదా. అనవసరంగా పంతాలకు పోయాను. నా స్థాయి ఏంటో తెలిసి కూడా పెద్ద తప్పు చేశాను అని ఆమె బాధపడింది. ఓ రోజు ప్రతాప్ వచ్చి 5 లక్షల భార్య చేతిలో పెట్టి, రమ్య, అన్ని ప్రాబ్లమ్స్ సద్దుమణిగాయి. ఆవిడెవరికో ఇవ్వాల్సిన అప్పు మాత్రమే ఉంది. అది ఎంతో లెక్క చూసి రేపు ఇచ్చేసే అన్నాడు. ఏమండి, ఇంత డబ్బు అని ఆపేసింది. నా ప్రావిడెంట్ ఫండ్ క్లియర్ చేసేశాను అన్నాడు. రమ్య అక్కడే ఏడుస్తూ కుప్పకూలిపోయింది. రమ్య, ఏమైంది అన్నాడు కంగారుగా. మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దాచిన డబ్బుని మింగేసిన పాపిస్తుదాన్ని. నన్ను క్షమించండి అంది. డబ్బు కాదు, నాకు నువ్వు ముఖ్యం. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. దాని గురించి ఆలోచించక జరగాల్సిన పని చూడు అన్నాడు ప్రశాంతంగా. ఆర్భాటాలకు పోకుండా భర్త తెచ్చే జీతంతో సంసారాన్ని గడపడం మొదలుపెట్టింది రమ్య. ఈ విషయాలన్నీ దీపికకు తెలియకుండా జాగ్రత్త పడింది. ఒకరోజు రమ్య ప్రతాప్ టిఫిన్ తిందామని టేబుల్ దగ్గర కూర్చోబోతుంటే దీపిక వచ్చింది, చేతిలో 2 ప్యాకెట్స్ పట్టుకొని. ఏంటి విషయం ఇంత పొద్దున్నే అంది రమ్య. ఏం లేదు రమ్య, మా వారికి ట్రాన్స్ఫర్ అయింది, అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను అంది దీపిక. అదేంటి ఇంత సడన్ గా అంది రమ్య. 3 నెలల ముందే తెలిసింది, కానీ ఇన్ని రోజులు నువ్వు ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్లనిపించి రాలేదు. ఇంకీరోజే మేం బయలుదేరిపోతున్నాము, అందుకే అంది నానుస్తూ. ఆమె మాటల్లోని అంతరార్థం బోధపడింది రమ్యకి. అంటే తాను అప్పుల్లో కూరుకుపోయిందని, తనని ఎక్కడ డబ్బు సహాయం చేయమని అడుగుతుందో అని ముందే జాగ్రత్తపడి నా దగ్గరికి రాలేదన్నమాట. ఛీ, ఇలాంటి దానివల్ల నేను అప్పులు పాలయ్యాను అనుకుంది. ఇదిగో రమ్య, నా గుర్తుగా మీ ఇద్దరికి చిన్న ప్రెజెంటేషన్ అంది దీపిక. నువ్వీ ఊరికి వచ్చినందుకు మాకు దొరికిన ప్రెజెంటేషన్ సరిపోదా అనుకుంది మనసులో. వద్దు దీపు, ఇలాంటివి మా వారికి నచ్చదు, ఏమీ అనుకోకు ప్లీజ్ అని తిరస్కరించి పంపించేసింది రమ్య. రమ్యలో ఇంత మార్పు వచ్చినందుకు సంతోషపడ్డాడు ప్రతాప్. ఆమె కూడా భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ అతను చెప్పే జాగ్రత్తలు పాటిస్తూ సంసారాన్ని సాఫీగా సాగించడం అలవర్చుకుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.